2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఈ మాటని చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. బలహీనతల యందే సంతోషపడాలి, బలహీనంగా ఉన్నప్పుడే సంతోషపడాలి, బలహీనంగా ఉంటే సంతోషపడడం కుదరదు వాస్తవానికి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు నాలోంచి తొలగించు అని చెప్పేసి అతను తన బలహీనత గురించి దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి అంటున్నాడు. అంటే నా కృపే నీకు ఆ శక్తిగా పనిచేస్తుంది కాబట్టి నువ్వు సంతోషపడు అంటున్నాడు. బలహీనతలో నాకు బలం ఇవ్వడానికి ఆయన శక్తిని ఇస్తున్నాడు కాబట్టి, ఆయన శక్తి ఉన్నది కాబట్టి నేను సంతోషపడుతున్నానని చెప్పేసి అంటున్నాను. బలహీనతలను బట్టి కాదు, కృపను బట్టి సంతోషపడాలి. ఆయన శక్తి ఇప్పుడు నా జీవితంలో పనిచేయబోతుంది. ఆ వాక్యం అర్థం ఏంటంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే నువ్వు బలహీనంగా ఉన్నావు, ఇప్పుడు ఆ బలహీన పరిస్థితుల్లో నా శక్తి నీకు ఇవ్వబోతున్నాను, నా శక్తి ఇచ్చి నేను దాన్ని పరిపూర్ణం చేయబోతున్నాను. అంటే 10% మనం ఉంటే 90% ఆయన పని చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు భయపడాలి, ఇప్పుడు నేను ఎందుకు దిగులు పడాలి, ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలి, కాబట్టి ఇప్పుడే నేను అతిశయపడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. జాషువా టైటస్ బలహీన పడ్డాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇంకా బలవంతుడిగా కనబడబోతున్నాడు అని అర్థం. అప్పుడు జాషువా టైటస్ ధైర్యంగా నిలబడబోతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు నాకంటే అధికంగా దేవుడు పని చేయబోతున్నాడు.